మామ్ ఐశ్వర్య మామ్ ఐశ్వర్య ఇంటికి వచ్చేసింది. రాస్కెల్! నిన్నేం చేసినా పాపం లేదురా. ఎంత బాధున్నా గుండెల్లో పెట్టుకుని తాళి కట్టావన్న ఒకే ఒక కారణంతో ఆ అమ్మాయి నిన్ను భరిస్తూ వస్తోంది. నువ్వు నా కొడుకు కాకపోయి ఉంటే ఐశ్వర్య ఎప్పుడో నిన్ను హత్య చేసేదిరా. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఏంట్రా ఆడపిల్లంటే అంత అలసా నీకు? కాళ్ళు పట్టుకుని బతిమాలితే కాళ్ళ రగరేస్తావా? ఎందుకంత పొగరు? కోటీశ్వరుడువనా? ఐశ్వర్యకి కోట్లు లేవా? మగాడివనా? చెంప దెబ్బ కొడితే సిగ్గుతో చచ్చిపోయే నీలాంటి మగాళ్ళు మీసాలున్న మగాళ్ళు అని చెప్పుకోలేరా? నిన్ను నమ్మి నీ వెంట వస్తే నువ్వు రౌడీలా బిహేవ్ చేస్తే కాపాడమని భర్తను ఎలా అడుగుతుందిరా? నేనేం చేశాను నాన్న? నోర్మై! ఐశ్వర్యని అక్కడికి తీసుకెళ్లి నీ మాన నువ్వు వెళ్లిపోయి తాగి పడిపోతే ఏం చెయ్యాలో ఎటు వెళ్లాలో తెలియక రోడ్డున పడితే రౌడీ వెధవులు వెంట పడ్డారా? సమయానికి హనుమంత్ అక్కడికి వెళ్ళకపోతే నీతో పాటు మీ అందరం తలదించుకోవాలరా. వెళ్లే ముందు కూడా బాగా ఉండరా, భవిష్యత్తు నీదే అని కూడా చెప్పాను కదరా. మళ్ళీ అలాగే చేస్తే ఆశయించుకోవాలన్న అసహ్యంగా ఉంది. బాబాయ్ అని మాత్రం నా వైపు చూడకరా, గిల్టీగా ఉంది. తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు చిన్నబాబు. అదే పనిగా క్షమించినా ఐశ్వర్యకి న్యాయం చేయలేం. నాకు న్యాయం చేయమని అడగనంటే అన్యాయం చేశాడని కూడా కంప్లైంట్ ఇవ్వను. వదిలేయండి ప్లీజ్. నిన్నలా వదిలేసి అలా అవమానించి బయటికి తీసుకెళ్లి పరువు తక్కువగా ప్రవర్తించిన వీడికి ఈ ఇంటి గేటు దగ్గర వాచ్మెన్ గా పడుండాలని పనిష్మెంట్ ఇస్తున్నాను. అఖిలాండేశ్వరి ఎంతైనా అల్లుడు, పైగా మీ కల్లుడు కాకముందే
నాకు కొడుకు. ఈ ఇంటికి వచ్చిపోయే చుట్టమైనా ఫ్రెండ్ అయినా గేటు దగ్గర సెక్యూరిటీ గార్డు డ్రెస్సులో ఉన్న వీణ్ణి చూసి ఎందుకు ఈ శిక్ష అని అడిగితే నా భార్యకు సెక్యూరిటీ ఇవ్వలేనందుకు ప్రతిఫలం అని చెప్పుకోవాలి. సిగ్గుతో చచ్చిపోతే ఐశ్వర్య, నువ్వేంటమ్మా కారు కడ్డంగా? మీ కొడుకు పనిష్మెంట్ ఇస్తూ గేటు దగ్గర వాచ్మెన్ గా ఉండమన్నారు కదా ఆంటీ. ఉన్నాడు. కానీ నా భర్తని ఇలాంటి పొజిషన్లు చూడలేను. కనికరించి తనని క్షమించండి ఆంటీ. వాచ్మెన్ డ్రెస్ వేసుకున్నందుకే సిగ్గుపడుతున్న వీడికి నర నరాల్లో ఘట్టమనేని వంశ పరువు ప్రతిష్టలు జీర్ణించుకుపోయినప్పుడు ఎలా నడుచుకోవాలో తెలీదా? నా మీద ద్వేషంతో అలా చేశాడే గాని నీ పరువు తీయాలని మాత్రం కాదంటీ. నువ్వు వీణ్ణి వెనకేసుకొచ్చిన వెన్నుపోటు పొడుస్తాడు ఐశ్వర్య. నీ మెళ్ళో కట్టిన మంగళసూత్రానికి కూడా గౌరవం ఇవ్వని వీణ్ణి భర్త అనుకుని జాలి పడుతున్నావు. 23 ఏళ్లుగా జాలి పడుతున్నందుకే ఈ రోజు గేటు దగ్గర సెక్యూరిటీ గార్డుగా నిల్చోవాల్సి వచ్చింది. జీవితం అంటే వీడికి తెలిసేదాకా ఇంతే. ఇక్కడే ఉండాలి. నచ్చకపోతే గేటు బయటికి వెళ్ళిపోవాలి. ప్లీజ్ ఆంటీ, ఈ ఒక్కసారికి క్షమించండి. నా మొహం చూసి మహిని వదిలేయండి. ధర్మానికి కట్టుబడి ఉన్నావు కాబట్టే ఇలాంటి వాణ్ణి కట్టుకున్నా ఈ ఇంట్లోనే ఉన్నావు ఐశ్వర్య. చిటికేడు కుంకుమకు నువ్విచ్చినంత విలువలో రవ్వంత రెస్పెక్ట్ వీడిచ్చుంటే వీడి పొజిషన్ కార్పెట్ పరిచే స్థాయికి తీసుకెళ్లేదాన్ని. ఫైనల్ ఛాన్స్ ఆంటీ. నో వే. వీడిలో మార్పు రావాలి. క్లీన్ షేవ్, ఇన్ షర్ట్, షూస్ అన్నీ పర్ఫెక్ట్ గా ఉండాలి. అఖిలాండేశ్వరి ఇంట్లో సెక్యూరిటీ గార్డ్ అయినా పద్ధతిగా ఉండాలనుకునే వాళ్ళు నిన్ను ఎప్పుడో మర్చిపోయారు. నౌ యు ఆర్ ఎ వాచ్మ్యాన్. దట్స్ ఆల్. నమస్తే మేడం. చెప్పండి మేడం, గేట్ తీయమంటారా, కార్ ఏమైనా కడగమంటారా, లేకపోతే చెప్పులు ఏమైనా తుడవాలా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? షడప్. నేనేమైనా కుక్కను అనుకున్నావేంటే ప్లేట్ పట్టుకుని వచ్చావు? మా అమ్మాయి ఇంటికేటికి వాచ్మెన్ గా పనిచేయమని పనిష్మెంట్ ఇస్తే నీకెంత అలుసుగా ఉందా? ఎందుకు మహి అలా అంటావు? నీకు ఆకలిగా ఉందని తీసుకొచ్చాను. తీసుకో మహి. ఇది తిండి కాదా? గడ్డి పెట్టారనుకుంటున్నావా? బిస్కెట్లు బ్రెడ్ ముక్కలు పెట్టారనుకుంటున్నావా? ఏ నువ్వు తీసుకొస్తే గాని నేను తిన్నా? కోప్పడుకో మహి, కూల్. ఆంటీ కాళ్ళు పట్టుకోనైనా నీకు శిక్ష తప్పిస్తాను. ఇక చాలా ఆపు. దరిద్రమంతా నీ వల్లే వచ్చింది. నిన్ను చేసుకోవడం వల్లే కదా నా మీద నాకసహ్యం వేసి పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నాను. అది అర్థం చేసుకోకుండా నాకెందుకే ఈ గెటప్లు వేస్తారు? ఈ రోజు వాచ్మెన్, రేపు స్వీపర్, ఎల్లుండి క్లీనర్. నేను ఇలా తగలడానికి కారణం నువ్వు కదా? గట్టిగా అరవకురా. ఆంటీ వాళ్ళొస్తే మళ్ళీ ఏమంటారో?
ఏమనరే, అరిచినందుకు పనోళ్ళ పని చేయమంటారు, నిన్ను నేర్పించినందుకు సర్ఫ్ వేసి గేట్ ని శుభ్రం చేయమంటారు. సింగపూర్ డెలిగేట్స్ వస్తానన్నారు. వైజాగ్ లో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనుకున్నాం కదా. ఆ బ్రాంచ్ కి జానీని బిజినెస్ హెడ్ చేయదేవా. నా మనసులో మాట చెప్పారు డాడ్. హెర్బల్ కంపెనీ వైజాగ్ హార్బర్ లో మునిగిపోతుంటే ఇంకో బ్రాంచ్ పెడతారట పాపం. మహి, నువ్వు తీసుకొచ్చావేంటి? హనుమంతుని మార్కెట్ కి పంపించారు కదా, సెక్యూరిటీ గార్డ్ పని చేయడంలో తప్పలేదు కదా. చెప్తే నన్ను తీసుకొచ్చేదాన్ని కదా సినబాబు గారు. బ్రేకింగ్ న్యూస్. ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ ప్రొడక్ట్స్ లో కల్తీ ఉందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రాఫిట్ ని పెంచుకోవాలన్న దురుద్దేశంతో కల్తీ ప్రొడక్ట్స్ ని మార్కెట్లోకి పంపించి ఘోరానికి పాల్పడ్డారని కొంతమంది ఆడవాళ్లు బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. చూడండి సార్, హెర్బల్ బ్యూటీ ప్రొడక్ట్స్ అని వాడాం. ఫేస్ అంతా ఎలా అయిపోయిందో, ఎలర్జీ వచ్చి స్కిన్ మొత్తం పాడైపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కిన్ క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. మాలాంటి అమాయకుల జీవితాలతో ఆడుకునే అలాంటి కంపెనీ మూతపడాలి సార్. Stop it. ఏంటి న్యూసెన్స్? న్యూసే బావు గారు, మన కంపెనీ కల్తీ సరుకు అమ్ముతోందని. Shut up! కల్లో కూడా మనకు ఆలోచన రాదు. పెద్దబాబు, ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. క్వాలిటీలో నంబర్ 1 అనిపించుకున్న మన కంపెనీ మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదమ్మా. లైట్ తీసుకోదేవా, ఎవరో గిట్టని వాళ్ళు చేసిన పని ఇది. ముద్దు మందారంతో తయారు సెత్తే మంచి సెత్తది గాని సెడి చెయ్యదు పెద్దబాబు గారు. నువ్వు చెప్పినట్టే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి చెప్పలేవే. వాళ్ళకి స్కిన్ క్యాన్సర్ వచ్చిందని డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చారు. పలానా క్రీమ్ వాడినందుకే వచ్చిందని రుజువైతే కంపెనీకే ఎసరు పెడతారు. బాధితుల సంఖ్య క్షణక్షణానికి పెరిగిపోతుండటంతో నష్ట తీవ్రత పెరగరాదని ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీని సీజ్ చేయాల్సిందిగా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఆంటీ, కంపెనీ సీజ్ చేస్తున్నారు. 3000 మంది ఉద్యోగస్తులు రోడ్డున పడతారు. వాళ్ళు పడితే పడతారు,
మన పరువు రోడ్డున పడింది కదా. అమ్మా నేను కంపెనీకి వెళ్తాను. చందు ఏంటిది? అరే ఆంటీ అంటే ఏంటంటీ? వదలండి, ఆగండి ఆగండి. ఆంటీ నేల కూలిన ఘట్టమనేది వంశ చరిత్ర. హెర్బల్ బ్యూటీ కంపెనీ మూసివేత. కారకుల అరెస్ట్కి అంతా సిద్ధం. అంటే కూల్ కూల్ అవ్వండి. కూలేంటి కూల్, ఎగిరి గంతేయాలనుంది. నీళ్లు బంగారం కాను, నీ నోట్లో చక్కెర పోయా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అలా టీవీలో వార్తలు చూడగానే అఖిలక్క మొహంలో చుక్క నెత్తురులేదు. నీ కాబోయే మన్మధుడు దేవా పేక మెడలా కూలిపోయాడు. ఆంటీ మొదటి దెబ్బకే ఇంతలా మురిసిపోతున్నా? నాగపడగల చంద్రముఖి పగతో కొట్టిన దెబ్బ అది. తీయాలి, దెబ్బ తీయాలి. ఆవిడ అహంకారం అణిగిపోవాలి. ఆవిడ దర్పం దరిద్రంలా మారిపోవాలి. కొడుకుల్ని చూసి మురిసిపోయే అఖిలాండేశ్వరక్క ఆకలి కోసం ఏడవాలి. అన్నీ అవుతాయి. ముందు మహి ఐశ్వర్య జీవితాలు చీకటి చేస్తా. పార్వతి బతుకు బజారుకి ఇడుస్తా. ద గ్రేట్ ఘట్టమనేని అఖిలాండేశ్వరి కళ్ళు తెరిస్తే ఇంట్లో కల్లోలాలు పుట్టాలి, గుండెల్లో వణుకు పుట్టాలి. సూపర్ చంద్రముఖి. 7 అంతస్తుల మేడలో అఖిలక్క అదపాతడానికి పోతే అదే మేడలో నేను రాణిలా, నువ్వు యువరాణిలా ఉండాలి. తధాస్తు చీపురు గంగా భవానీ ఆంటీ. దేవాన్ని నా సొంతం చేసుకుంటాను. మిగిలిన సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెక్కిలించేస్తా. ఓటమి మనస్తాపంతో ఘట్టమనేని కుటుంబం ఒక్క గంటలో ఆంటీ హార్ట్ కొట్టుకోవడం కాదు, హార్ట్ అటాక్ రావాలి. వస్తుంది. నాగపడగల చంద్రముఖి ఇక్కడ. ఏయ్, ఇవి జీతాలు కావు, కానుకలనుకోండి. ఇది నష్టపరిహారం కాదు, నజరానా. తీసుకోండి. లాయర్, ఇది ఫీజ్ కాదు, గిఫ్ట్. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు మేడం. వేల కోట్ల టర్నోవర్ ఉన్న ఘట్టమనేని కంపెనీ మూతపడేలా చేసిన మీకు ఎన్ని లక్షలిచ్చినా తక్కువే. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. కంపెనీ సీజ్ చేయించారు. మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి మేడం? ఫర్దర్ ప్లాన్స్ ఏమీ లేవు. ముందు ఈ ఆనందాన్ని నేను అనుభవించాలి. ఘట్టమనేని దేవేంద్ర మన ప్లాన్ ఫలితాన్ని అనుభవించాలి. ఇంకొద్దిసేపట్లో పోలీసులు ఇంటికెళ్లి దేవేంద్రను అరెస్ట్ చేస్తారు మేడం. అలాంటి మధురమైన ఘట్టాల్ని టీవీ ముఖ్యాంశాల్లో చూడకూడదు. ఆంటీ, హెర్బల్ బ్యూటీ కంపెనీ సీజ్ చేశారంట.
టీవీలో వస్తుంది. నువ్వు త్వరగా ఫోన్ చేయి. అలాగే. ఊరుకోకిలా. ఏంటండి ఇదంతా? ఏమైంది? త్వరగా చెయ్యి. పెద్ద బాబు, కంపెనీలో ఒక్క ఎంప్లాయీని కూడా లోపలికి రానివ్వట్లేదు డాడ్. గేట్ బయట నించున్నారు. అందరూ బాధపడుతున్నారు. వాళ్ళని చూస్తుంటే నేను ఓడిపోయాను అనిపిస్తుంది. పెద్దబాబు, పెద్ద బాబు, ఏంటన్నా? ఏంటా మాటలు? హా? ఓటమి ఎరగని వాడి నోటి వెంట ఇలాంటి మాటలొస్తే నిన్ను నమ్ముకున్న 3,000 మంది జీవితాలు తారుమారవుతాయి నాన్న. నో, ధైర్యంగా ఉండాలి. ఎంత కష్టం వచ్చింది పెద్ద బాబు. 25,000 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ మూతపడిందని నువ్వు గదిలోకి వెళ్లి ఎలాంటి పిచ్చాలోచనలు చేయకు పెద్ద బాబు. భవానీ, ఆఫ్టర్ ఆల్ 25,000 కోట్లు పోతే పోని, డబ్బు లెక్క కాదు. ఇంతమంది మన కంపెనీ నమ్ముకుని బతుకుతున్న వాళ్ళు ఏమైపోతారన్నదే లెక్క. నమస్తే మేడం. లాయర్ గారు మాట్లాడారా? ఎంతవరకు వచ్చింది? ఊసరు వెళ్లి రంగులు మార్చినట్టుగా అఖిలాండేశ్వరి ఫ్యామిలీలో అందరి జీవితాలు మార్చేస్తాడు. ఈ చంద్రముఖితో పెట్టుకుంటే ఎవరి జీవితాలైనా ఇలాగే అవుతాయి.
చెప్పేందుకు స్వీట్లు ఫ్రూట్లు తీసుకువెళ్ళాలంటారు. తీసుకొచ్చాను. తీసుకున్నాక చెప్తాను. ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నావో మర్చిపోయావా? దీంతో మాట్లాడేంటక్క, బయట గెంటేయండి. ఆడపిల్ల పల్లెల్లో పూలు స్వీట్స్ తీసుకొస్తే కుంకుమ పెట్టి పంపిస్తారు కానీ మెడపట్టి గెంటేరు చీపిరాంటి. 10 నిమిషాలు ఓపిక పట్టు, హ్యాపీగా నేనే వెళ్ళిపోతాను. ఏయ్ చంద్రముఖి, నువ్వేమైనా పేరెంట్ అనుకొచ్చాననుకుంటున్నావా? పళ్ళిస్తే పళ్ళి కిలుచుకుంటూ తీసుకున్న వాళ్ళు ఎవరూ లేరు. గెట్ అవుట్. ఐశ్వర్య, నువ్వేనా ఇంత సీరియస్ అవుతున్నది? నన్ను చందు అని అప్పుడప్పుడు అక్క అని ప్రేమగా పిలిచే నువ్వు చంద్రముఖి గెట్ అవుట్ అంటున్నావంటే ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యపోతున్న కళ్లల్లో కన్నీళ్లు రాకుండా ఉండాలంటే మర్యాదగా నువ్వు వెళ్ళిపోవాలి. ఇప్పుడు మేమున్న పరిస్థితిలో పలకరింపులు కూడా వెకిలిగా ఉంటాయి. అర్థం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏయ్, చెప్తే వినపడతా అర్థం కదా, వెళ్ళు. మహి, నువ్వా? వాచ్మెన్ డ్రెస్ వేసుకుంటే గుర్తుపట్టలేకపోయాను. నేనేం సినిమా హీరోని కాదు నువ్వు గుర్తుపట్టకపోతే ఫీల్ అవ్వడానికి. వెళ్తావా లేకపోతే మెడపట్టి? చూడండి ఆంటీ, వరుసకి వదిలేయ్యే నన్ను మేడపట్టి గెంటేస్తానంటున్నాడు. సహనాన్ని పరీక్షిస్తే ఫలితం మాత్రం ఎప్పుడూ భయంకరంగానే ఉంటుంది. పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్లవి కలలు కంటూ నీ స్థాయికి మనస్తత్వానికి తగ్గవాణ్ణి చేసుకుని పిల్లల్ని కంటూ కాలం వెళ్లదీయాల్సిన నువ్వు ఇక్కడ కాలం తీరావు అంటే, మా చేతుల్లో చచ్చిపోయావు అని అనిపించుకోకూడదు అంటే వచ్చిన దారినే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. మీరెందుకు ఇంత సీరియస్ గా ఉన్నారో? మేము ఒప్పుకో. కంపెనీ నకిలీ ప్రొడక్ట్స్ అమ్మిందని ప్రూవ్ చేయమనండి, అప్పుడు చూసుకుందాం. మహి, నువ్వు ఆగు. ఇన్స్పెక్టర్ గారు, అరెస్ట్ చేయండి. బ్రో, జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.